అందరికీ నమస్కారం. భవిష్య 139 ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను కొత్తగా పరిచయం అక్కర్లేని పుస్తకాన్ని మీకు చూపించబోతున్నాను. భారతీయుల జీవితంలో రామాయణం ఒక కథ కాదు, అది జీవన విధానం. ధర్మం, త్యాగం, కుటుంబ విలువలు, భక్తి ఇవన్నీ రామాయణం ద్వారా భారతీయుల మనసులో బలంగా నిలిచిపోయాయి. తరతరాలకు సంస్కారాన్ని అందించిన మహాగ్రంథం రామాయణం. వాల్మీకి మహర్షి తర్వాత కాలక్రమంలో ఎంతోమంది కవులు, రచయితలు రామాయణాన్ని తమ భాషల్లో, తమ భావాల్లో రచించారు. ప్రతి రచనలోనూ మూలకథ ఒక్కటే అయినా భావ వ్యాఖ్యానం మాత్రం కొత్త వెలుగుతో కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేస్తున్న గ్రంథం ఉషశ్రీ గారు రచించిన రామాయణం. ఉషశ్రీ గారు రచించిన రామాయణం ఒక పవిత్ర సాహిత్య ప్రయాణం. ఇది భక్తి, భావం, సంస్కారం కలిసిన ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తొలిసారిగా 1973లో ప్రచురించారు. ఈ పుస్తకం మీద ఉన్న రీప్రింటు 2016లో చేసినట్లుగా ఉంది. అప్పటి ఈ గ్రంథం ఖరీదు 40 రూపాయలు. 359 పేజీల్లో రామాయణాన్ని రచించి చివరి 4 పేజీల్లో రామరక్షా స్తోత్రాన్ని ప్రచురించారు. ఈ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు అంటేనే దీనిలోని విషయపరమైన స్వచ్ఛత, ఆధ్యాత్మిక విలువలకు ఒక ముద్ర లాంటిది.